తెలంగాణలో 606 గ్రామాల్లో 4 పథకాలు ప్రారంభం. రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బు జమ. నిన్న ఆదివారం కావడంతో ఈ రోజు విడుదల. రాష్ట్రంలో 4 ఈగలు తిరుగుతున్నాయి. పింక్ కలర్ దొంగలకు పథకాలు ఇవ్వం. కొత్త దరఖాస్తులు స్వీకరిస్తారన్న మంత్రి పొంగులే. అనవసరమైన వివాదాల జోలికెళ్లొద్దు. సోషల్ మీడియా వార్తలపై స్పందించొద్దు. పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ ఆదేశం. నంద్యాల జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా. మహానంది, గడివేముల మండలాల్లో యథేచ్ఛగా తవ్వకాలు. చూసి చూడనట్లు వ్యవహరిస్తోన్న అధికారులు. మేము మా పిల్లలతో సంతోషంగా ఉంటున్నాం అంటే దానికి కారణం నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ క్రిముల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది. అయితే మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నారా? అయితే వాడండి నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. గాంధీ భవన్ కి చేరిన పటాన్చెరు పంచాయతీ. గూడెం మైపాల్, కాటా శ్రీనివాస్ కి పిలుపు. ఇద్దరి అభిప్రాయాలు సేకరించనున్న విచారణకర్తలు. నిజాంపట్నం హార్బర్ లో అగ్ని ప్రమాదం. గ్యాస్ సిలిండర్ పేలి 3 పూరిళ్లు దగ్ధం. సుమారు 2 లక్షల ఆస్తి నష్టం. ఆదిలాబాద్ జిల్లా బోధ్ లో ప్రోటోకాల్ రగడ. ఎమ్మెల్యే రాకముందే పథకాలకు ప్రారంభోత్సవం. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం. 2 కంపార్ట్మెంట్స్ లో వేచి ఉన్న భక్తులు. శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ. మల్లన్న దర్శనానికి 4 గంటల సమయం. అర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపివేత. 118 మున్సిపాలిటీలకు ముగిసిన పదవీకాలం. ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. రేపటితో ముగియనున్న కరీంనగర్ కార్పొరేషన్ టర్మ్. 31న టీటీడీ పాలక మండలి అత్యవసర భేటీ. రథసప్తమి ఏర్పాట్లపై సభ్యుల సమీక్ష. ఫిబ్రవరి 4న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. వరంగల్ హైవేను కమ్మేసిన మంచు దుప్పటి. ఉదయం 8 తర్వాత కూడా దట్టంగా పొగమంచు. తీవ్ర ఇబ్బందులు పడుతోన్న వాహనదారు. పాడేరు ఏజెన్సీలో కొనసాగుతోన్న చలి తీవ్రత. మినుములూరులో 10, అరకులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12, చింతపల్లిలో 13 డిగ్రీల ఉష్ణోగ్రత. విజయనగరం జిల్లాలో దట్టంగా కురుస్తోన్న పొగమంచు. చలితో అవస్థలు పడుతోన్న జిల్లా వాసులు. పొగమంచుతో దారి కనిపించక వాహనదారుల జగిత్యాల జిల్లాలో పెద్దపులి టెన్షన్. భయం గుప్పెట్లో 8 గ్రామాల ప్రజలు. వ్యవసాయ పనులకు ఆటంకం. తనది కూడా ఇండియా డిఎన్ఏ అన్న ఇండోనేషియా ప్రెసిడెంట్. జెనెటిక్ సీక్వెన్సింగ్ లో తేలిందన్న ప్రభోవో సుబియా. ఇండియన్ మ్యూజిక్ అంటే ఎగిరి గంతేస్తానంటూ కితాబ్. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేత సీనియర్. వరుసగా 2వ సారి గెలిచిన ఇటాలియన్ అలెగ్జాండర్ పై విజయం.